హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఇప్పుడు వీడియో కాదు, ఎప్పుడో తీసిన వీడియో అండి ఇది. కానీ అప్లోడ్ చేసేకి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే అనప గింజలు మొలకలండి. మేము ఊరికి పోయినప్పుడైతే రాగులు, అలసందలు, ఉలువలు అలాగే అనప గింజలు అయితే చల్లామండి. మా అత్త వాళ్ళ ఊర్లో అయితే వాన పడలేదంట. అప్పుడు అందుకే మొలకలు అయితే ఇంకా చిన్న చిన్నవే వచ్చినాయండి, పెద్దవి అయితే ఇంకా కాలేదు. ఇక చూస్తున్నారు కదా, ఇది అడవి మల్లి చెట్టు అండి. మాకే గుర్తు సిక్కలేదు. మేమైతే చేనంతా పారాడుతూ ఉంటామండి. నా కొడుకైతే చూసి గుర్తుపెట్టాడమ్మా, ఇదేంటి మల్లెపూల తర ఉన్నాయి చూడు అన్నాడు. మేమైతే చూసామండి. చూస్తే సన్నటి అడవి మల్లెపూలండి. ఎంత బాగుందాయి అంటే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంత బాగా అయితే ఉన్నాయి. చెట్టు కూడా పెద్ద చెట్టు అండి. అదైతే మా చేనులోనే ఉంది కానీ మేము చూడనే లేదు. వీడియో తీస్తున్నప్పుడు అయితే ఈ చెట్టుని అయితే చూసాము. ఇక్కడ చూడండి, ఇదంతా మా చేనే. చెల్లాం కానీ వాన అయితే రాలేదంట మా అత్త చెప్పింది. కానీ ఇప్పుడైతే వాన వచ్చిందంట. చెట్లకి కొంచెం పెద్దవి అయింటాయేమో, నాకు తెలీదు, ఎందుకంటే నేను ముల్బాగులోనే ఉన్నాను కాబట్టి. అలాగే అన్ని సరౌండింగ్ అంతా మా చేనులంతా చూసుకొని వస్తా అంటే మా చేనులోనే ఇది సీతాఫలం చెట్టు అయితే ఉందండి. చెట్టు నిండుకు కాయలండి, ఎంత బాగున్నాయి. ఒకే చెట్టు కాదండి, మా మామ అయితే తోటలో అక్కడక్కడైతే సీతాఫలం చెట్టు, జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు ఇలా అయితే నాటారు. ఇప్పుడైతే సీతాఫలం సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా సీతాఫలాలే. మా చెట్టు నిండుకు సీతాఫలాలు అయితే ఉన్నాయి. కానీ ఇంకా మాగలేదు. మాగే టైంకి అయితే మళ్ళీ మేము ఊరికి వచ్చి కోసుకొని అయితే తింటాము. కానీ ఎంత స్వీట్గా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి. మీ ఊర్లో కూడా ఇలా సీతాఫలాల్లో ఇచ్చే టైమే కదా ఇప్పుడు, మీరు తిన్నారా? ఇలా చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే. పెద్ద పెద్ద కాయలండి, అంతా పెద్ద పెద్ద కాయలు. అదంతా చూసుకొని అయితే వస్తే ఈ పూలు చూడండి, ఈ పూలు అయితే ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినా ఇదే పూలండి. మాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టమైంది ఈ పూలు అయితే. రోడ్ సైడ్స్ ఉన్నా ఇదే పూలు, చేనులో చూసినా ఇదే పూలు, ఎక్కడ చూసినా ఇదే పూలు. దాని పేరేమో నాకు తెలియదు, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి ఆ పూలు అయితే. ఇదైతే మా చిన్న మామ వాళ్ళ తోట అండి. ఇదైతే దాంట్లో అరటి మొక్కలు అయితే పెడతారంట. ఇప్పుడు కాదు, మేము ఈ సతి వెళ్ళే పైకైతే పెట్టేసింటారు అరటి మొక్కలు. అందుకైతే అంత దున్నేసి అయితే రెడీ చేసి పెట్టారు అరటి మొక్కలు పెట్టేదానికి. ఇదంతా మాదండి, ఈ సైడ్ అంతా మాది, అక్కడ సైడ్ అంతా మా చిన్న మామ వాళ్ళది. ఇది అంతే వాళ్ళదేనండి, మా చిన్న మామ వాళ్ళది అంతా రెడీ చేసి పెట్టేశారు. ఇదంతా రోడ్ పక్కన ఉండేదంతా ఒక సైడ్ అయితే మాది, ఒక సైడ్ అంతా మా చిన్న మామ వాళ్ళది. ఇక్కడ చూడండి ఎన్ని పూలు తెసినా, ఎక్కడ చూసినా ఇదే పూలు, ఎక్కడ చూసినా ఇదే పూలు. మాకైతే చూసి చూసి మనసుకైతే ఎంతో ఖుషి అనిపిస్తుంది అట్లా పూలంతా చూస్తూ ఉంటే. ఇక్కడ రోడ్ సైడ్ అంతా ఉండేదంతా మా చెట్లేనండి. ఈ చెట్లు మా చేన్లు అంతా. ఇది చూడండి మా చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మా ఇంటి పక్కలనే మేమైతే పెట్టామండి. ఇది ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన అయితే చేసాము. అప్పుడప్పుడు పూజ కూడా చేస్తూ ఉంటాము. ఇది చూడండి జామకాయ చెట్టు. నేను చెప్పాను కదా మా మామ అయితే మా కోసం అన్నీ నాటి పెట్టారు అని. ఇప్పుడైతే పిందులు అంటే వచ్చి ఒక్కితే వెళ్ళిపోయింది. మళ్ళీ రెండో సతి మళ్ళీ కాయలు అయితే విడిచిండే చూడండి. చిన్న చిన్న జామ చెట్లు అండి ఇవంతాను. ఇదంతా అవే జామ చెట్లు, ఎక్కువ జామ చెట్లు, సీతాఫలం చెట్లు అండి ఎక్కువైతే ఉన్నాయి. మేముకి కొనుక్కొని తినాలా అనిపించేదే లేదండి, అంత చెట్లనే పెరుక్కొని అయితే తినచ్చు. విలేజ్లో ఉంటే ఎంత బెనిఫిట్ తెలుసు కదా మీకు కూడాను. మాకైతే మా మామ అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసినాడు ఫస్టే. మేము ఒకటి కూడా కొనుక్కొనే లేదు ఊరికి కనపోతే. ఇదంతా మా జొన్నసేనండి, ఆల్రెడీ వీడియోస్లో అంతా చూపించిండేదే వీడియో అంతాను. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది పెద్ద పనస చెట్టు అంట, కానీ ఇప్పటివరకు కాయలు ఇవ్వలేదు. అది వచ్చేసి జామ చెట్టు అండి, పెద్ద జామ చెట్టు అది. అలాగే పక్కలో ఉండేది జొన్న చేనండి. ఇక్కడ చూడండి నా కూతురు పరిగెత్తి నేను వీడియో తీస్తా అంటే ఏంటి మమ్మీ అనుకుని అయితే వస్తుంది. ఇది మా బోర్ అండి. బోర్లో చూడండి వాటర్ అయితే ఎంత బాగా వస్తుందో. మా జొన్న చెట్లకంతా వాటర్ అయితే మేము ఊరికి పోయినప్పుడైతే నీళ్ళు అయితే వదిలామండి. చూడండి ఎంత బాగా అయితే